అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకండ్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ శవరాజకీయాలకు తెరలేపుతోంది. మాజీ మంత్రి దేవినేని ఉమా రాజకీయ లబ్ధి పొందడానికి అశుభ కార్యాలను కూడా ఉపయోగించుకుంటున్నారు. ఇటీవల మాజీ మంత్రి దేవినేని వెంకటరమణ తమ్ముడు వైసీపీ నేత దేవినేని చంద్రశేఖర్ అనారోగ్య కారణంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి మృతుని చంద్రశేఖర్ కుటుంబ సభ్యులను శుక్రవారం పరామర్శించేందుకు ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల వచ్చారు. ఈ క్రమంలో ఉమా మంచివాడని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ టికెట్ తనకే ఇవ్వాలని కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో అక్కడ జరుగుతున్న విషయం అర్థం కాక భువనేశ్వరి కొన్ని నిమిషాలు విస్తుపోయారు. చంద్రశేఖర్ మృతి చెంది 2 రోజులైనప్పటికీ రాజకీయ రంగు అంటుకోవడం పట్ల కొందరు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా శుక్రవారం అమావాస్య రోజు పరామర్శించే కార్యక్రమం ఏర్పాటు చేయడం పట్ల కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సొంత తమ్ముడి మరణాన్ని కూడా ఉమా తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం చూస్తుంటే సిగ్గేస్తుందని ప్రజలు అనుకుంటున్నారు. మృతి చెందే వరకు వైసీపీలోనే దశాబ్దం క్రితం దేవినేని చంద్రశేఖర్ వైసీపీలో చేరి మరణించే వరకు పార్టీలో కొనసాగారు. 10 రోజుల క్రితం ఆయన బతికి ఉన్న సమయంలోనూ తన సహచరులతో 2024లో తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తుందని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి సీఎం కుర్చీలో కూర్చుంటారని అన్నట్టు అనుచరులు చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో తన అన్న దేవినేని ఉమామహేశ్వరరావు ఓటమి కోసం మైలవరంలో వైసీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్తో కలిసి ఎన్నికలలో క్రియాశీలక పాత్ర పోషించారు. అలాంటి నేత భౌతిక గాయానికి గురువారం టీడీపీ జెండా కప్పడం పట్ల ఆయన అభిమానులు, సహచరులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం చంద్రశేఖర్ను టీడీపీ నాయకులు టీడీపీలోకి రావాలని ఆహ్వానించగా ఉమామహేశ్వరరావు ఆ పార్టీలో ఉన్నంతకాలం రానని ఖరాఖండిగా చెప్పినట్లు సమాచారం. అటువంటి చంద్రశేఖర్ భౌతిక గాయంపై ఉమామహేశ్వరరావు పచ్చ జెండా కప్పడంపై రాజకీయ ప్రయోజనం కాక మరొకటి లేదని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. లేని ప్రేమను తెచ్చుకొని రాజకీయ లబ్ధి కోసం ఉమా చేస్తున్న ఉబలాటం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.